నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని పలకంపల్లి గ్రామ సర్పంచ్గా అలాగే గ్రామస్తులు అందరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంతోష్ రెడ్డి ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఆశీర్వదించి సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో మురుగునీరు నిల్వ లేకుండా డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో అర్హులైన అందరికీ అందే విధంగా స్వయంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. పల్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామం అభివృద్ధి చేసేటందుకు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పటికే కొన్ని కాలనీల ఏమేమి సమస్యలు అనేది మా దృష్టికి వచ్చింది. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆ సమస్యలు 10 సంవత్సరాల సంది ఇక్కడ ఎన్నికలు జరగలేదు. స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న వ్యక్తి కాడు. ఈ గ్రామాలు 8 గ్రామ పంచాయతీలు పూర్తిగా కుంటుపడిపోయినాయి. మున్సిపాలిటీలో విలీన గ్రామాలని ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు. ఒకే ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందే ఎన్నికలు జరిగినాయి. కానీ మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ 8 గ్రామ పంచాయతీలు పూర్తిగా కుంటుపడి ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవాలి. ఈరోజు ఈ గ్రామంలో ఇప్పటి వరకు 23 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకా నిన్ననే మన ఫ్లైట్లో